నమస్తే. మావోయిస్టు పార్టీకి సంబంధించిన అంతర్గత డాక్యుమెంట్ సంచలనంగా మారింది. ఇప్పుడు విడుదలైంది. కేంద్ర అధికారులు హోంశాఖకు అందించారు ఆ యొక్క డాక్యుమెంట్ను. ఆ డాక్యుమెంట్ ఎప్పటిది? 2024 ఆగస్టులో డాక్యుమెంట్స్ అది. కేడర్కు సందేశం పంపింది. ఏమని? ఇదే ఆ డాక్యుమెంట్. ఆయుధాలు వదిలేద్దాం, ఉద్యమానికి పేరు లేదు, మనం అనవసరంగా బలిదానాలు చేయాల్సిన అవసరం లేదని 2024 ఆగస్టులో విడుదలైన డాక్యుమెంటు ఇప్పుడు విడుదలైంది. ఇప్పుడు బహిర్గతమైంది. ఎట్లా అయింది ఇది కూడా అంటే, కేంద్ర అధికారులు ఉంటారు కదా, పోలీసు అధికారులు, వాళ్ళ చేతికి దొరకడంతో, అంటే వాళ్ళ వాళ్ళ దగ్గరికి రావడంతో ఇన్ఫర్మేషన్ ఈ యొక్క డాక్యుమెంట్ను హోంశాఖకు అందించడం, అది మొత్తం పబ్లిక్గా వచ్చేసింది. ఏందయ్యా దీని సారాంశం అంటే, పూర్తి స్థాయిలో దాదాపు 2024 ఆగస్టులో విడుదలైన ఈ డాక్యుమెంట్ సారాంశం ఏంటంటే, ఆయుధాలు వదిలేద్దాం అంటే ఒక 2-3 ఏళ్ల నుంచి కథ నడుస్తుంది. ఆయుధాలు వదిలేద్దాం, ఇక అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు, దేశంలో భూస్వామ్య దోపిడీ లేకపోతే పెట్టుబడిదారు వ్యవస్థ తీవ్రంగా లేదు, అనవసరంగా ఎందుకు ప్రాణాలు కోల్పోదామని కేడర్కు సందేశం పంపుతూ ఈ డాక్యుమెంట్ విడుదలైంది. దాదాపు 40 పేజీలు ఉంది. ఒక 2 పేజీలు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. పీపీ సర్క్యులర్ 1/2024 వరకు జిల్లా స్థాయి కమిటీల భారత విప్లవోద్యమ పరిస్థితి మన కర్తవ్యాలు ముందు మాట. 2007 నాటి ఐక్యత కాంగ్రెస్ అనంతర 14 ఏళ్ల కాలపు దేశవ్యాప్త విప్లవోద్యమ కృషినంతటిని సమీక్షించుకొని మన కేంద్ర కమిటీ అంటే సిసి 2020 డిసెంబర్లో రాజకీయ నిర్మాణ సమీక్షను రూపొందించిందంట. దేశవ్యాప్త విప్లవోద్యమం తాత్కాలిక వెనుకంజలో ఉందని, ఆ స్థితిని అధిగమించి విప్లవోద్యమాన్ని పురోగింపజేయడమే మన ప్రధాన లక్ష్యమని పిఓఆర్ స్పష్టం చేసింది. విప్లవోద్యమం తాత్కాలిక వెనుకంజలో ఉన్న స్థితిలో ఐక్యత కాంగ్రెస్ రూపొందించిన తక్షణ ప్రధాన కేంద్ర కర్తవ్యాన్ని మార్చి నూతన తక్షణ ప్రధాన కేంద్ర కర్తవ్యంతో పాటు రాజకీయ నిర్మాణ, సైనిక ఐక్య సంఘటన, పట్టణ కర్తవ్యానికి మన కేంద్ర కమిటీ రూపొందించింది. కేంద్ర కమిటీ రూపొందించిన రాజకీయ నిర్మాణ సమీక్ష ఆధారంగా గత 3/2 సంవత్సరాలుగా అంటే 3.5 సంవత్సరాలుగా తాత్కాలిక వెనుకంజగా అధిగమించడానికి, ఇదంతా చాలా పెద్ద ఉంది స్టోరీ, దాదాపు 40 పేజీలు ఉంది. దీని సారాంశం అంతా మనకు పేపర్లు వచ్చింది, అది కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. అది చాలా పెద్దగా ఉంది. 40 పేజీలు అంటే అసలు మొత్తం చదివితేనే పూర్తి స్థాయిలో అర్థమయ్యే పరిస్థితి ఉంది. ఏం లేదు, దాని సారాంశం అంతా ఏంటంటే, ఆయుధాలు వదిలేద్దామని ఇక్కడ క్లియర్గా ఉంది. మనం చదివేద్దాం. ఆయుధం వదిలేద్దాం, ఇక రహస్య ఉద్యమాలు చేయటం కష్టం, ప్రజా ఉద్యమాల నిర్మాణంలో విఫలమయ్యాం, వర్గపోరు తగ్గింది, దోపిడీ రూపు మారింది. ఇది అసలు కథ. వర్గపోరు తగ్గిందంట, దోపిడీ రూపు మారింది. 2024లో మావోయిస్టు పోలిట్ బ్యూరో చర్చ, రాష్ట్ర కమిటీల అభిప్రాయంపై అంతర్మతనం, వెలుగులోకి సంచలన డాక్యుమెంట్ అంట. ఆయుధాలు వదిలేద్దాం, ఇలా రహస్యంగా ఉండి వర్గపోరుకు అవసరమైన ప్రజా మద్దతు కూడగట్టలేం. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తర ప్రాంతాల రాష్ట్ర కమిటీలు రహస్యంగా ఉండి వర్గపోరు చేయలేమంటున్నాయి. జనజీవన స్రవంతిలోకి వస్తేనే ఉద్యమాలకు అవసరమైన ప్రజా మద్దతును కూడగట్టగలమని అంటున్నాయని మావోయిస్టుల్లోని ఒక వర్గం గత 2 ఏళ్ల నుంచే వాదించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చిందట. ఇదంతా 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం జరిగిన ఇష్యూ అంతా ఈ యొక్క డాక్యుమెంట్ రూపంలో బయటకు వచ్చింది. ప్రజా మద్దతు కూడగట్టాలంటే మన జనజీవన స్రవంతిలో కలసాల్సిందే అనేది ప్రధానంగా ఈ డాక్యుమెంట్ యొక్క సారాంశం. ఇంకా మనం చదివితే తెలుస్తుంది ఇక్కడ. అందుకు సంబంధించిన సంచలన డాక్యుమెంట్ సోమవారం వెలుగు చూసింది. మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో 2024లో అన్ని స్థాయిల్లోని కమిటీలకు ఈ డాక్యుమెంట్ను పంపించింది. ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో విఫలమయ్యామని, రహస్య జీవితంలో ఉండి వర్గపోరు చేయలేమని ఆయా రాష్ట్రాల కమిటీలు అన్నట్లుగా డాక్యుమెంట్లో పోలిట్ బ్యూరో పేర్కొంది. అంటే అప్పటికే మావోయిస్టు పార్టీలోని పలు రాష్ట్రాల కమిటీలు ఆయుధాలు వదిలేయాలన్న చర్చ జరిగిందని అర్థమవుతుంది. ఒకవైపు ప్రభుత్వ నిర్బంధం, బలగాల దాడులను తట్టుకోవడంలో కొంతమేర విఫలం కావడం, సమాజంలో నాటికి నేటికి మారిన పరిణామాల దృష్ట్యా ఇక రహస్య జీవితం సాధ్యం కాదన్న వాదన మావోయిస్టులోని పలు రాష్ట్రాల కమిటీలు లేవనెత్తాయి. 31 పేజీల ఈ డాక్యుమెంట్లో అంతకుముందు 3.5 ఏళ్ల కాలంలో పార్టీకి, అంటే ఓ రకంగా ఈ చర్చ అంతా 3-4 ఏళ్ల క్రితం నుంచి నడుస్తుంది. అంటే కేంద్రం దగ్గర బలగాల స్థాయి పెరిగింది, డ్రోన్లు పెరిగినాయి, టెక్నాలజీ పెరిగింది, తర్వాత భూస్వామ్య దోపిడీ మరీ అప్పట్లాగా లేదు. ఇంకోటి ఏంటంటే మావోయిస్టు ఉద్యమానికి సంబంధించి మద్దతు లేదు, ప్రజలు పెద్దగా మావోయిస్టుల గురించి కన్నీరు గారుస్తున్న పరిస్థితి లేదు, ప్రజా సంఘాలు కూడా మామూలుగా వాళ్ళ స్థితిలో వాళ్ళు ఉన్నారు. అంటే ఓ రకంగా మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఉద్యమం నీరు గారిపోతుంది, మనం లొంగిపోదాం అనేది ప్రధానంగా ఈ డాక్యుమెంట్లో ఉన్న పరిస్థితి. ఇంకా చాలా ఉంది స్టోరీ.
అనుకూలంగా ప్రతికూలంగా పరిణమించిన అంశాలపై చర్చ జరిగింది. అయితే మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తర ప్రాంతాల రాష్ట్ర కమిటీల వాదన సరైనది కాదని ఈ డాక్యుమెంట్ పేర్కొంది. కానీ అప్పటికే మావోయిస్టుల్లో ఉన్న భిన్నాభిప్రాయాలను ఈ డాక్యుమెంట్ బయటపెట్టింది. ఈ డాక్యుమెంట్లో 2024 ముందు 3 ఏళ్లలో జరిగిన పరిణామాలను వివరించారట. అంటే 24 ముందు అంటే దాదాపు 2021 నుంచి జరిగిన పరిణామాలను ఆ డాక్యుమెంట్లో పొందుపరిచారు. 2024 ముందు 3 ఏళ్లలో భద్రతా బలగాల ఎన్కౌంటర్లో 683 మంది మావోయిస్టులు మరణించారట. వీరిలో 190 మంది మహిళలు ఉన్నారట. మరోవైపు ఆ 3 ఏళ్లలో మావోయిస్టులు చేసిన 669 దాడుల్లో 261 మంది పోలీసులు చనిపోగా 516 మంది గాయపడ్డారట. పోలీసులు చనిపోయినరు, మావోయిస్టులు చనిపోయినరు, ఇద్దరికి నష్టమే జరిగింది. ఇప్పుడు భద్రతా బలగాలకు వీళ్ళ కోపం, వాళ్ళంటే వీళ్ళ కోపం. అసలు మావోయిస్టులు పోరాడుతున్నది ఎవరి మీద? కేంద్రం మీద. రాజ్యాధికారం ఎవరి చేతులు ఉందో వాళ్ళ మీద. అమాయకంగా పోలీసు బలగాలు కూడా మృతి చెందిన పరిస్థితి. అంటే ఆ డాక్యుమెంట్లో ఇచ్చిన డాటా ప్రకారం అది 2021 నుంచి పార్టీ కీలక నేతలను కోల్పోయింది. వీరిలో 4 కేంద్ర కమిటీ సభ్యులు లక్ము, బీఆర్ అంట, తర్వాత సాకేత్ అంట ఆనంద్ అనారోగ్యంతో చనిపోయారు. భద్రతా బలగాల దాడుల్లో కొందరు చనిపోయారు. బలగాల చర్యలు తిప్పికొట్టడంలో కేంద్ర కమిటీతో పాటు స్టేట్ జోనల్ కమిటీలు విఫలమయ్యాయని డాక్యుమెంట్లో పేర్కొన్నారు. ఇక పరిస్థితులు ఇది అసలైన స్టోరీ. ఇప్పుడు అంటే మావోయిస్టులు ఎందుకు ఆయుధాలు వదిలేద్దామన్న దానికి ఈడ అసలైనది ఉంది. ఒకసారి చదువుదాం. సమకాలీన సమాజంలో వచ్చిన మార్పులపై పార్టీలో జరిగిన లోతైన అంతర్మథనాన్ని డాక్యుమెంట్లో వివరించారు. 2012లో కూడా ఒకసారి ఇలానే పార్టీకి తీవ్రమైన దెబ్బ తగిలింది. అయితే దాని నుంచి మళ్ళీ 2013 నాటికే కోలుకున్నాం. కానీ ఈ 3.5 ఏళ్లలో మాత్రం చాలా కోల్పోయాం. పార్టీ పనితీరులో లోపాలు ఉన్నాయి, గోప్యత తగ్గింది, కమిటీల మధ్య సమన్వయం లేదు, సమాజంలోని మార్పులు వచ్చాయి. గతంతో పోలిస్తే వర్గపోరు తగ్గింది, గతంలో ఉన్నట్లుగా భూస్వామ్య దోపిడీ ఇప్పుడు లేదు, దోపిడీల రూపు మారిందంట. అది వాస్తవమే. ప్రజలు బతకడం కోసం పోరాడాల్సిన పరిస్థితి అంతగా లేదు, ఇది కూడా వాస్తవమే. మావోయిస్టు పార్టీలో కూడా భూస్వామ్య అభిప్రాయాలు, భావనలు చొరబడ్డాయట. కొత్త ప్రజా సంఘాలు ఏర్పాటు చేసుకుంటేనే పార్టీ కొనసాగుతుంది. పార్టీ కమిటీల్లో 3 తరాల వయసుల వారు, ఇదంతా గదే స్టోరీ. ఒకటే ఏం చెప్తున్నారంటే ఆ డాక్యుమెంట్లో వచ్చిన స్టోరీ ఈ పేపర్లో కూడా వచ్చింది. భూస్వామ్య దోపిడీ అనేది రూపు మారిందంట, ఇంకో రకంగా దోచుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రజల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదని చెప్తున్నారు. ఇక మావోయిస్టు పార్టీలో కూడా అంతర్గత పోరులు, కుమ్ములాటలు ఉన్నాయి. అక్కడ కూడా భూస్వామ్య బూర్జువా వ్యవస్థలకు సంబంధించి ఆలోచనలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారు. అంటే మావోయిస్టు పార్టీలనే లేదు ఈ లెక్కన. మరిగా ఆ డాక్యుమెంట్ పరంగా మనం చూస్తే ఆ డాక్యుమెంట్ పరంగా చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే స్పష్టంగా మావోయిస్టుల పార్టీలో కూడా అంతర్గత కలహాలు, కుమ్ములాటలు తీవ్రంగా ఉన్నాయి. ఎప్పుడు 2021 నుంచి నడుస్తుంది ఈ కథ. ఆపరేషన్ కగారుకు ముందు నుంచే నడుస్తుంది. ఈ యొక్క డాక్యుమెంట్ బయట పడడంతో మొత్తం బయటకు వచ్చింది. అంటే ఒక రకంగా మావోయిస్టులు మొత్తం ఆయుధాలను వదిలేయడానికి సిద్ధమైనట్లు కనిపిస్తుంది దీని పరంగా చూస్తే. ఇక ఎన్కౌంటర్లు అవి కూడా జరుగుతున్నాయి. కానీ ఒకటి ఏంటంటే మనం కూడా మాట్లాడాల్సింది, మావోయిస్టుల గురించి ఆలోచించేటోళ్ళు ఎవరు లేరు, తగ్గిపోయారు. భూస్వామ్య దోపిడీ నిజంగా ఇప్పుడు లేదు. దోపిడీ ఉండొచ్చు కానీ వేరే రకంగా ఉంది. ఇక నిర్బంధాలు, ఈ కథలు అప్పడంతా లేవు. అనవసరంగా మావోయిస్టులు చిన్న పిల్లలు పోతున్నారు, 16-17 ఏళ్ళు మైనర్లు కూడా పోతున్నారు. మరి వాళ్ళు ఏం అర్థం చేసుకుంటున్నారో అర్థం కాలే, ప్రజాస్వామ్యాన్ని లేకపోతే రాజకీయాన్ని. మరి వాళ్ళు కూడా పోతున్నారు, ఎందుకు పోతున్నారో అర్థం కాలే. కానీ మొత్తం మీద అయితే మావోయిస్టు పార్టీకి మాత్రం ఓ రకంగా పూర్తి స్థాయిలో దెబ్బ తగిలినట్లే కనిపిస్తూ ఉంది. కేడర్కు స్పష్టంగా ఇది లెటర్ రాసింది, 40 పేజీల లెటర్ ఇది డాక్యుమెంట్. అంటే ఆయుధాలు వదిలేద్దాం అనేది. సరే ఏదేమైనా ఈ మావోయిస్టుకు సంబంధించి ఓ రకంగా ఆపరేషన్ కకావికలమై పూర్తి స్థాయిలో దెబ్బతిన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చూడాలి మరి. ఎన్కౌంటర్లు అయితే ఆడ జరుగుతూనే ఉన్నాయి. భద్రతా బలగాలు కూడా 2-3 చనిపోయారు ఈ మధ్యకాలంలో. మళ్ళీ నిన్న కూడా మావోయిస్టులు చనిపోయినరు. ఏం లేదు పెద్దగా, ఇక మొత్తం ఖాళీ అయిపోయింది. ఇన్నో కొంతమంది ఉన్నారు. కానీ చూడాలి ఏం జరుగుతుందో. మొత్తం మీద అయితే మావోయిస్టులకు సంబంధించి ఈ యొక్క డాక్యుమెంట్ అనేది సంచలనంగా మారింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.